ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు అలాగే వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు పిఠాపురం నియోజకవర్గంలో మాజీ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఉంది. పిఠాపురంలో పలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అలాగే పేదవాళ్ళకి దుప్పట్ల పంపిణీతో పాటు అనాథాశ్రమంలో ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ రోజు ఏ విధంగా జరుగుతుందని మాట్లాడే ప్రయత్నం మేడం. చెప్పండి, ఈ రోజు జన్మదిన వేడుకలు ఏ విధంగా జరుగుతాయి జగన్? ఈరోజు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మరియు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రజల హృదయాలని గెలిచిన నేత జగన్ గారు జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా అభిమానులందరూ కూడా ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలో సంస్థాగతంగా స్థానిక పరంగా అభిమానులు, నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి అందరూ ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి కూడా మాకు పిఠాపురం నియోజకవర్గం అంతా మండల స్థాయిలో అందరూ కేక్ కటింగ్ చేసి సేవా కార్యక్రమాలు చేసి స్వీట్స్ పంచి ఆయన జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. 10:30 కల్లా పిఠాపురం నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో పార్టీ కార్యాలయంలో అందరూ కూడా అభిమానంగా వచ్చి కేక్ కటింగ్ అనేది సాంప్రదాయంగా చేస్తూ ఉంటాం. అలాగే స్వీట్స్ పంచుకోవడం ఇవన్నీ చేయడం జరిగింది. ఇది కాకుండా బర్త్డే సందర్భంగా సేవా కార్యక్రమం చేయాలనుకుంది. ఈ రోజు ఇక్కడ మనకి అందరికీ తెలుసు, దివ్యాంగులు అంటే మనందరికీ కూడా అభిమానం వాళ్ళంటే. ఇక్కడ లక్ష్మి ఒక ఆమె పాపం ఆవిడ చాలా శ్రద్ధగా బ్లైండ్ ఎవరైతే ఉన్నారో నేత్రపరంగా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో ఇబ్బంది కలిగి వారు ఇక్కడ కొంతమందిని మరి వాళ్ళకి సహకారాన్ని అందిస్తూ వాళ్ళకి షెల్టర్ ని ఇస్తూ వాళ్ళకి విద్యాపరంగా కూడా ప్రోత్సాహాన్ని ఇస్తూ ఇక్కడ ఒక హాస్టల్ అనేది రన్ చేయడం జరుగుతుంది. మన చైర్మన్ గారు, కౌన్సిలర్స్, వైస్ చైర్మన్లు అందరూ కలిసి సజెస్ట్ చేయడం జరిగింది. పిఠాపురం పట్టణంలో వారు అందరూ కలిసి ఇక్కడ మనం సేవా కార్యక్రమం చేయాలని. అదేవిధంగా 2 పూట్ల కూడా వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేయడం జరిగింది. అదే విధంగా చలికాలం కాబట్టి వాళ్ళకి చద్దర్లను కొని హాస్టల్లో ఉన్న వారందరికీ కూడా జగన్ గారి పేరు మీద చేయడం జరిగింది. భగవంతుడి ఆశీస్సులతో, ప్రజల ఆశీస్సులతో, అభిమానుల యొక్క ఆదరణ ఆశీస్సులతో జగన్ గారు ఎప్పుడు కూడా సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలి. ప్రజలకి ఆయన అవసరం ఉంది, ఈ సమాజానికి ఆయన అవసరం ఉంది. మనసున్న మనిషి, మనసున్న నేత జగన్మోహన్ రెడ్డి గారు, జననేత జగన్మోహన్ రెడ్డి గారు. రాజకీయాల్లో ఈ అధికారం కోల్పోవడం రావటం ఇవన్నీ మామూలే, కానీ జనానికి ఎవరైనా పోరాడి నిలబడి నిలిచింది ఎవరు అంటే జగన్ గారు. కాబట్టి జగన్ గారు ఎప్పుడు నిండు నూరేళ్లు ఉండాలని మరొకసారి మేమందరం కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు జగన్ గారికి తెలియజేస్తున్నాం. ప్రధానంగా అధికారం కోల్పోయిన తర్వాత జరుపుకున్న మొదటి బర్త్డే అందరూ కూడా కార్యకర్తలు ఏమాత్రం నిరుత్సాహపడకుండా అందరూ కూడా యాక్టివ్ గా పాల్గొన్న పరిస్థితి పిఠాపురంలో కూడా కనపడుతుంది. ఎలా చూడాలంటారు కార్యకర్తలు ఏ విధంగా ధైర్యం? ఒకటి, జగన్ గారి మీద రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్ గారి మీద కానీ కార్యకర్తలకు ఉన్నది ఒక అవిభాజ్యమైన సంబంధం. వాళ్ళకి ఎందుకో ఆ అభిమానం ఎవరు అలా సంపాదించి పెట్టలేరు, ఎవరో ప్రోత్సహించే వచ్చింది కాదు. వాళ్ళ మనసుల్లో జగన్ అంటే వాళ్ళకు ఉండే అభిమానం అలాంటి. అంతేకాకుండా ఇక్కడ అందరూ గమనించాల్సింది ఏంటంటే, సాధారణంగా ఎవరైనా సరే అధికారం కోల్పోతే 2-3 సంవత్సరాలు బయటకు రావడానికి కూడా ఆలోచించే పరిస్థితి, పెద్ద నాయకులు కూడా బయటికి రావాలంటే ఆలోచించే పరిస్థితి. అలా కాకుండా ఆయన మొదటి నెలలోనే బయటకు వస్తే వేలాది జనం జగన్ గారు కూడా వచ్చి చేస్తారంటే, వరదలు కావచ్చు, లేకపోతే ముంపులు కావచ్చు, కానీ అనేక కష్టాల్లో జగన్ గారు వస్తే కష్టాన్ని కూడా మరిచి జగన్ గారి అభిమానంతో వచ్చారంటే దాంతో అందరికీ ఉత్సాహం. అంటే వెళ్ళిపోవటములు పక్కన పెడితే జన హృదయ నేత ఎవరంటే జగన్ గారు అని అందరికీ అభిమానం. ఆ విధంగా ఈ రోజు నేను చెప్తున్నాను కదా, ప్రపంచ వ్యాప్తంగా కూడా రాత్రి నైట్ 12 గంటల నుంచి చూస్తున్నాం. వాట్సాప్లు, యూట్యూబ్లు అన్ని నిండిపోతా ఉన్నాయి జగన్ గారి మీద ఆశీస్సులు, జగన్ గారి మీద అభిమానంతో వాళ్ళు పెట్టేవి. కాబట్టి మా అందరి కోరిక ఆ సమాజం అంతా ఆయన్ని ఆశీర్వదించాలి, ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలి, జనం కోసం నిలబడాలి. మంత్రుల పాలన చూస్తుంటే 6 నెలలు పూర్తయిన పరిస్థితి ఎలా ఉందనుకుంటారు? ఆంధ్రప్రదేశ్ పరిపాలన ఏ విధంగా అనుకుని ఫీల్ అవుతున్నారు? అంటే మేము మళ్ళీ చెప్పక్కలేదు, ఏది చెప్పినా ప్రతిపక్షంలో ఉండి చెప్పే ఉంటారు. జనం అంతా ఆదరిస్తున్నారు, జనం అంతా బయటకు వస్తున్నారు. ప్రతిపక్షంలో వచ్చి నెల కాకముందే జనం జగన్ చుట్టూ తిరుగుతున్నారంటే పరిపాలన ఎలాగున్నది అనేది అర్థమవుతుంది. చూస్తున్నాం ఇది పరిస్థితి. ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకలు పిఠాపురంలో భారీ ఎత్తున జరుపుతున్నారు. అలాగే అనాథులకు, అలాగే ఎవరైతే దివ్యాంగులకు అన్ని కూడా సేవా కార్యక్రమాలతో పాటు భారీ ఎత్తున కార్యకర్తలు కూడా పాల్గొని ఈ యొక్క జన్మదిన వేడుకలు అయితే అంగరంగ వైభవంగా పిఠాపురం నియోజకవర్గంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి. ప్రధానంగా ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో, మాజీ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో జరుగుతున్న పరిస్థితి ప్రధానంగా పిఠాపురంలో కనపడుతుంది.
చెప్పొచ్చు. ఇది మన తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.